వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పేరు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, యూట్యూబ్లో హల్చల్ చేస్తూ ఉంది. అమిత్ షా గారితో పవన్ కళ్యాణ్ గారు భేటీ అయినప్పుడు జగన్ అరెస్ట్ గురించి మాట్లాడారని, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తల సమావేశంలో చెప్పారని, ఆ వార్తను ఈయనకి చెప్పినట్టు ఒక అభూత కల్పనలాగా ఆయన మాట్లాడిన తీరు మీద కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతూ ప్రశ్నించారు ఆయన్ని. దాని మీద ఆయన సీరియస్ అయ్యి ఎలా వ్యవహరించారో, ఎలా మాట్లాడారో మనం చూసాం. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. మరికొన్ని మీడియా సంస్థలు కాదు, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారంటూ ప్రచారం చేస్తూ ఉన్నాయి. కేసులు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ వాళ్ళు పెడితే తెలంగాణ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడానికి వెళ్తారు? ఇలాంటి పలు సందేహాలు ప్రజల్లో వినపడుతూ ఉన్నాయి, సోషల్ మీడియాలో అడుగుతూ ఉన్నారు. వీటన్నిటి మీద అసలు ఎవరు అరెస్ట్ చేయడానికి వచ్చారు, ఎందుకు అరెస్ట్ చేయడానికి వచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మాట్లాడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేయడానికి ఆంధ్ర పోలీసులు వచ్చారంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని ఛానల్స్ ప్రసారం చేస్తూ ఉన్నాయి. మరికొన్ని ఛానల్స్ కాదు, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు అంటున్నారు. కేసులు పెట్టింది జన సైనికులేమో కాకినాడ ప్రాంతంలో. కాకినాడ ప్రాంతంలో కేసులు పెడితే తెలంగాణ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడానికి వెళ్తారో అర్థం కాని పరిస్థితి. ఇట్లా కేసులు ఏంటి, ఎందుకు అరెస్ట్ చేయడానికి వెళ్ళారంటారు? ఏ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటారు? దేని కింద అరెస్ట్ చేస్తారు? పోలీస్ పిలుస్తోందా? పోలీస్ పిలుస్తోంది. ఏ పోలీసే జరిగిట్లా. పోలీస్ పిలుస్తోందా ప్రొఫెసర్ని? కన్ఫ్యూజన్లో ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్ కాస్త పులిహోర అయ్యారా? ఆయన మీద పులిహోర నాగేశ్వర్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి, పులిహోర నాగేశ్వరరావు అని హ్యాష్ ట్యాగ్ పెట్టి దుమ్ము దులిపేశారు సోషల్ మీడియాని. వారం రోజులుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆయన ఏది అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ భేటీ గురించి మరి ప్రొఫెసర్ కామెంట్స్, ఆయన చేసిన వీడియో ఒక దెబ్బకి ఎలా పులిహోర అయిపోయింది. అంటే మీరు అంటున్నారు ఇవాళ మార్నింగ్ నుంచేమో మెయిన్ స్ట్రీమ్ మీడియా కొన్ని ఛానల్స్లో ఏదో ఏపీ పోలీస్ వెళ్ళారు, ఏది కాకినాడ అక్కడ పెట్టిన కేసులు, గుంటూరులో జన సైనికులు అనేక చోట్ల కేసులు పెట్టిన దాంట్లో 41A నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారేమో, విచారణకు రమ్మని పిలుస్తారేమో. గతంలో మనం చూసాం. ఏది ఇవాళ అరెస్టులు జరుగుతాయా లేదా అనేది కాదు, కానీ ఆ కేసుల్లో విచారణకు వెళ్ళాల్సిన బాధ్యత అది పౌర బాధ్యతే. ఒకవేళ పోలీస్ పిలిస్తే మరి ప్రొఫెసర్ అయినా వెళ్ళాల్సిందే. నేను ప్రొఫెసర్ కదా, నేను రానంటే కుదరదు. ఆయనకి పౌర హక్కుల గురించి బాగా తెలుసు, పౌర హక్కుల గురించి ఎలా మాట్లాడాలి, స్పందించాలో తెలుసు. కాబట్టి ఆయన వెళ్ళి సమాధానం చెప్పి రావాలి. అసలు నిన్న కూడా ఆయన ఏదో మాట్లాడుతూ అరెస్ట్ చేస్తారా, నేను సిద్ధమనో ఏదో అన్నట్టున్నాడు. దేనికైనా సిద్ధం అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీస్ సిద్ధంగా ఉందా లేదా? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళ కాదు, అసలు విచారించడానికి వాళ్ళు సిద్ధపడాలి కదా ముందు. వాళ్ళు సిద్ధమైతే మీరు సిద్ధమే అందరూ. కానీ ఇప్పుడు సరే ఏపీ పోలీస్ కేసు అది ఎటు జరుగుద్ది, విచారణ జరుగుద్ది. ఈయన వెళ్తాడా, వాళ్ళు ఇక్కడికి వచ్చి విచారిస్తారా, చాలా అంశాలు ఉంటాయి దాంట్లో. అనారోగ్యం అనొచ్చు, వృద్ధాప్యం అనొచ్చు, మీరే రమ్మని పిలవచ్చు. ఏదైనా విచారణ ఎదుర్కోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉందన్నమాట. విచారణ తప్పదు. ఏది పవన్ కళ్యాణ్ కేసులపైన అసలు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఈయన గురించి నిన్న చూసాం. ఒక విశ్లేషకుడు ఈ విధంగా అన్నాడంటూ ఆయన కులం పేరు తీసుకొచ్చారంట. ఏది విశ్లేషకుడిని వీళ్ళందరూ ఈ కేసులు పెట్టడం, అప్పుడు కొత్తగా ఆయన కులం పేరు తీసుకొచ్చి వైశ్య సంఘం వీళ్ళందరూ మరి ఎవరో మొత్తానికి కుల సంఘం ఫేక్ లెటర్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తయారు చేసి సర్క్యులేట్ చేశారండి. దానిపైన కూడా పవన్ కళ్యాణ్ స్పందించి, ఇప్పుడు విశ్లేషకుడు నన్ను విమర్శిస్తే నా కులం గుర్తులేదా, నేను విమర్శిస్తే ఆయన కులం గుర్తొస్తుందా అంటూ ఆయన మాట్లాడటమే కాదు. ఏది అసలు బీజేపీ ఎందుకు స్పందించలేదన్న. ఇప్పుడు అమిత్ షాకి అంత అవమానం జరిగితే, ఇది నాకు జరిగిన అవమానం, నేను భరిస్తా, నేను సహిస్తా. సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంత పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా, ఆయన్ని అవమానిస్తే ఒక బీజేపీ ఎంపీ కానీ, కేంద్ర మంత్రి కానీ, లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకని స్పందించలేదని నిలదీసింది ఎవరు? పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నదే రెండో వార్త, ఏది తెలంగాణ పోలీసు వెళ్ళింది అంటున్నారు. ఇప్పుడు సాయంత్రం నుంచి సమాచారం ఏంటి, అదేదో 10 టీవీకి సంబంధించిన అదేదో ఎకనామిక్ అఫెన్స్ అంటారు. అక్కడేదో కొంతమంది చీటింగ్ చేశారు, అది కేసు పెట్టారు వాళ్ళు, దాని మీద విచారణ చేయడానికి పోలీసు అరెస్ట్ చేయడానికి వెళ్ళారని చెప్పి అంటున్నారు. అది ఏంటంటే 10 టీవీ అదేదో అభ్యుదయ బ్రాడ్కాస్టింగ్ తరఫున అది నెలకొల్పినప్పుడు బిగినింగ్లో మొత్తం అందరూ కూడా షేర్లు ప్రజల నుంచి తీసుకున్న దీంట్లో. అప్పుడు కమ్యూనిస్టులు, సిపిఐ లేకపోతే సిపిఎం
వీళ్ళందరూ వామపక్ష భావజాలం ఉన్నటువంటి ఆ పార్టీల కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఎంతో కొంత వాళ్ళ సొమ్ము, అదేంటంటే అదొక కంట్రిబ్యూషన్ కింద. అన్ని పార్టీలకి ఛానల్స్ ఉన్నాయి, ఇవాళ మన పార్టీకి ఛానల్ లేదు అంటూ రాజశేఖర రెడ్డి ఛానల్ పెట్టిన దగ్గర నుంచి బిగినైంది. ఇప్పుడు సాక్షి ఛానల్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ఆయన పేరు మీద పెట్టుకోవాలా, అదేంటది ఇందిరా టెలివిజన్ అన్నాడు, అంటే ఇందిరాగాంధీ పేరు వాడుకున్నాడు. అంటే ఆ రోజు తెలివిగా కాంగ్రెస్ డబ్బుల్ని వాడుకుని ఇందిరా టెలివిజన్ పెట్టి తర్వాత వీళ్ళు హస్తగతం చేసుకుని దాన్ని కూడా కబ్జా చేశారనుకోండి. 1000 కోట్లు ఇవాళ అదొక అసెట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి సాక్షి అనేది, సాక్షి మీడియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందే, అంతే కదా. ఆ రోజు చెప్పింది అదే. ఆయన మొదటి రోజు అది ఆవిష్కరించేటప్పుడు, ప్రారంభించేటప్పుడు రాజశేఖర రెడ్డి స్పీచ్ చూడండి. సోనియా గాంధీ ఇవాళ ఏంటి కాంగ్రెస్ పార్టీ భావజాలం సిద్ధాంతాల ప్రచారంకి పెట్టినటువంటి సాక్షి అని అన్నారు, కానీ అదే సోనియా గాంధీని చివరికి ఏమని తేల్చారు, అదే ఛానల్ తిట్టారు వాళ్ళు. ఆమె పాత పేరు తీసి యాంటోనియో మైనో అంటూ వాళ్ళ నాన్న పేరు తీసుకొచ్చి ఆమె ఎక్కడో ఇటలీలో ఒక స్టివార్టు, ఈ యువరాజు రాజీవ్ని ఆమె ఏదో వల్ల వేసుకుంది, ఈ టైప్లో ఆమె వ్యక్తిత్వ హననం. అంటే సాక్షి ఛానల్ వచ్చిన దగ్గర నుంచి అన్ని పార్టీలు మాకు ఛానల్ రావాలంటూ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇవాళ 10 టీవీ అన్నారు. సార్ అట్లాగా తర్వాత కూడా సాక్షిని క్లెయిమ్ చేయలేదు సార్ కాంగ్రెస్ పార్టీ కూడా, ఎందుకన్నా ఇంకా అది కేసుల్లో పడింది. ఏది ఇప్పుడు ఆ సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి దానిపైన, జగతి పబ్లికేషన్స్ కానీ లేకపోతే ఇందిరా టెలివిజన్ కానీ. అదేంటి అసలు ₹1 పెట్టుబడి లేకుండా 10 రూపాయల షేర్ 1440కి అమ్మాడు. 10 రూపాయల షేరు మరి ₹1 పెట్టుబడి లేకుండా 360కి అమ్మాడు. ఇప్పుడు డెలాయిట్ ద్వారా దాన్ని ఏమని చూపించారంటే అదొక 3000 కోట్ల ఎసెట్ అని చెప్పి చూపించి 3 రెట్లు హై చూపించడమే కాకుండా సాయి రెడ్డి చేసిన మాయా జిమ్మికులన్నీ. అప్పుడు ఏం జరిగింది అసలు, నీకు దాంట్లోకి వచ్చేసేసరికి సుప్రీంకోర్టు జస్టిస్ ఆశ్చర్యపోయాడు. 10 రూపాయల షేరు కంపెనీ పెట్టకుండానే, పత్రిక బయటికి రాకుండానే, ప్రసారాలు కాకుండానే అసలు 1440కి ఎలా కొన్నారన్నాడు. ఇంతికా బాలం అని చెప్పి అప్పట్లో ఆ జడ్జి, లేకపోతే అసలు ఆ సిబిఐ డైరెక్టర్ ఆశ్చర్యపోయాడు. పత్రికలన్నీ లాస్లో ఉంటే ఈ ఒక్క పత్రిక మాత్రం 1000 కోట్లు సంపాదించింది పేపర్ రాకముందే. ఇప్పుడు అందులో దాని యొక్క ఆస్తులన్నీ వాళ్ళ జప్తులో ఉన్నాయి, దాని ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా జప్తులో ఉన్నాయి. సాక్షి వాళ్ళు ఏమని చెప్పారు, మా వాళ్ళు ఎంప్లాయీస్ దీని మీదే బతుకుతున్నారంటూ ఎంప్లాయీస్తో పెట్టించారు. అవి రిలీజ్ చేయమని, ఏదో హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఏదో మాకు జీతాలు రావాలి కొంచెం అవి రిలీజ్ చేయండి అని ఏదో అడుక్కున్నట్టున్నారు. ఇంకా అదేమంతా అలా స్తంభించిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు సాక్షి ఛానల్, సాక్షి పత్రిక వ్యవహారాలు అట్టుంటే ఇప్పుడు ఈ 10 టీవీ, ఇప్పుడు ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర ఇంటికి తెలంగాణ పోలీసు వెళ్ళారన్నారే, ఆ కేసులో ఇవాళ ఏంటి అసలు అది నమస్తే తెలంగాణ వాళ్ళే ఒక పెద్ద ప్రొఫార్మా తయారు చేసి ఏం చేశారు, వాళ్ళే నీకు కంప్లీట్ చేసుకుంటే బైబ్యాక్ అనే దీని కింద కట్టిన డబ్బులు వెనక్కిచ్చారు, చాలామందికి వెనక్కిచ్చారు. ఇప్పుడు ఈ 10 టీవీ ఈ షేర్ల ఈ వివాదం ఉందో చూసారా, దీనికి సంబంధించి ఆ నమస్తే తెలంగాణ ఆఫీస్కి రండి, అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మీకు అప్లికేషన్ ఇస్తారు, మీరు అది ఫిలప్ చేసి ఇస్తే మీ డబ్బులు మీకు వస్తాయి అన్నారు. చాలామందికి వచ్చాయి, అట్లా మాకు కూడా వచ్చాయి. 10 టీవీల్లో షేర్లు కొన్నాళ్ళల్లో మేము కూడా ఉన్నాం, మా అన్నయ్య లేకపోతే మా బంధువులు, మేము కూడా మరి ఆ కమ్యూనిస్ట్ భావజాలం నుంచే వచ్చిన వాళ్ళం కాబట్టి సిపిఐ సిపిఎం కంటూ ఒక ఛానల్ ఉండాలనుకుంటూ అప్పుడు ఆ కొన్న దాంట్లో మేము వెళ్ళి అప్లికేషన్లు పెట్టుకున్నారు, మా వాళ్ళు అవి తెచ్చుకున్నారు. కాకపోతే ఇంకొంతమంది ఉన్నట్టున్నారు బాధితులు. అప్పట్లో తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లాలో ఆయన సిపిఎం నాయకుడిగా, ఆయన ద్వారా చాలా జరిగాయి. సిపిఐ వీళ్ళందరూ కూడా దాన్ని చెరో భుజం కాసినటువంటి పరిస్థితుల్లో మొత్తానికి 10 టీవీ అదేంటి అసలు కొన్నాళ్ళ పాటు నడిచి ఇప్పుడు అదేదో మారింది కదా మేనేజ్మెంటు, వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినట్టుంది, పారిశ్రామికవేత్తలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి దీంట్లో మొత్తానికి వెళ్ళిపోయింది మొత్తం ఆయనే కదా ఇప్పుడు. ఆ TV9 ఈ ఛానల్స్ అన్నీ కూడా ఎక్కువ మీడియా మొగలు ఆయనే ఇప్పుడు, తెలంగాణ మీడియా మొగల అన్నీ ఆయన గుప్పెట్లోకి తీసుకున్నట్టున్నాడు. అటు వ్యాపారాలు, ఇటు ప్రసార మాధ్యమాలు, మొత్తానికి అటు వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అనాలా, లేకపోతే 3 పుకార్లు 6 వార్తలు అనాలా, అన్ని ఛానల్స్ ఆయన చేతుల్లో బాగా వండి వరుస్తున్నాయి. అది కాదు, ఇక్కడ చాలామందికి డబ్బులు ఇచ్చినా ఇంకా అందని బాధితులు, తెలియని బాధితులు మరి కేసు పెట్టారా, ఆ కేసు ఏమన్నా తెలంగాణ పోలీసు వెళ్ళిందా, ఈ వార్త అయినా నిజమా కాదా,
ఎందుకంటే పొద్దున ఏపీ పోలీస్ వచ్చిందన్నారు. అసలు ఏపీ పోలీస్ వచ్చినా రాకపోయినా ఆ కేసులో పవన్ కళ్యాణ్, అమిత్ షా, నాగేశ్వర్ కామెంట్స్ కేసులో ఇవాళ ఆయన విచారణ ఎదుర్కోవాలి. ఆ ఛానల్కి పంపించినట్టున్నారు నోటీసులు. ఛానల్స్కి వచ్చినాయి, ఆయనకి నోటీసులు ఏమి రాలా. 99 ఛానలా అది? 99 ఛానల్లో ఇచ్చినట్టున్నారు. యాజమాన్యం కూడా మరి దానికి స్పందించి ఒక లెటర్ ఇస్తుంది. చూద్దాం ఆ పరిస్థితి, ఆ పరిణామాలు ఎలా మారుతాయో. కానీ ఇప్పటికే ఆయన తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నానన్నాడు. సరే, నిన్న కూడా ఒక ట్వీట్ పెట్టినట్టున్నాడు. జనసేన కూడా దీనికి స్పందించింది. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ తర్వాత రాత్రి ఏదో ఒక ట్వీట్ పెట్టినట్టు, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించండి అని నిన్న కూడా ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. ముగిద్దామని చెప్పి ట్వీట్ పెట్టాడు. తెల్లారబడి పోలీసులు వచ్చారు. అంటే మీరు కాదు కదా ముగించేది, బంతి మీ చేతిలో లేదు, తన్నేశారు మీరు. ఇవాళ ప్రజా కోర్టులో ఉంది, ఇవాళ పోలీసుల చేతుల్లో ఉంది మీరు తన్నిన బంతి. వాళ్ళు కదా యుద్ధం మరి కొనసాగించాలా ముగించాలా అని డిసైడ్ చేయాల్సింది ప్రజలు, పోలీస్ బాధితులు అన్నమాట. పవన్ కళ్యాణ్ చెప్పాడా యుద్ధం ముగిసిందని? నిన్న కూడా మాట్లాడుతూ ఏమన్నాడు, బీజేపీ ఎందుకని స్పందించదు అన్నాడు కానీ ముగిస్తున్నానులా. ఇప్పుడు నాగబాబు కూడా ఏమన్నాడు ఆ మధ్య మాట్లాడుతూ, మేము ఎంతో గౌరవిస్తాం, ఆయన ప్రొఫెసరు. మరి పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు కదా, ఆయన ఇంట్లో పెళ్ళికి నేను కూడా వెళ్ళాను. అలాంటి వ్యక్తి నోటివంటి ఈ మాటలు ఒక సి గ్రేడ్ యూట్యూబర్ స్థాయికి దిగజారాడా అన్నారు. ఎవరు? నాగబాబు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో అయినా ప్రొఫెసర్ గారు ఇక చేయబోయే విశ్లేషణలైనా ఓ పద్ధతిగా పగడ్బందీగా చేసుకోవటం మంచిది. తప్పదు, ఏది హద్దు మీరిన వాళ్ళు శిక్షింపబడతారు. అంటే 10 టీవీ షేర్ల కుంభకోణం అయి ఉండొచ్చండి అయితే పోలీసులు. ఏదైనా ఇప్పుడు ఒకటి మనకు తెలియదు, వాస్తవం ఏదో తెలియకుండా మనం ఏది కన్ఫర్మ్ కూడా చేయలేము. అటు ఏపీ పోలీస్ అయినా తెలంగాణ పోలీస్ అయినా మొత్తానికి పోలీస్ పిలుస్తోంది. ఏది ప్రొఫెసర్ గారిని పోలీస్ పిలుస్తోందని. ఏ రాష్ట్ర పోలీస్ అయినా పోలీస్ ప్రొఫెసర్ గారిని పిలుస్తోందని విచారణ, లేదంటే అనుకుంటున్నట్టు షేర్ల కుంభకోణంలో చీటింగ్ కేసు ఏదైనా విచారించక తప్పదంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.